జనగామ జిల్లా ఆ నియోజకవర్గంలో అత్తా కోడళ్ల రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకప్పుడు వారిని పాలిటిక్స్లోకి ఆహ్వానించిన నేతలే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారంటే ఎక్కడో తేడా కొట్టిందని అంటున్నారు. అప్పట్లో గెలిపించిన నేతలే ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎందుకు మారారు? పదవుల పందేరాల్లో తేడా వచ్చిందా? కాంట్రాక్టుల్లో బేరసారాలు కుదరలేదా? నాడు మిత్రులుగా ఉండి శత్రువును ఓడించిన వారే నేడు వ్యతిరేకంగా మారడానికి కారణాలేంటి? ఇంతకీ ఎవరా నేతలు? ఏ జిల్లా, ఏ పార్టీ? జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో ఇంటిపోరు రాజుకుంది. పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డితో పాటు ఆమె కోడలు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తీరును కొందరు ముఖ్య నేతలు వ్యతిరేకిస్తున్నారు. అత్తా కోడలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు. అప్పట్లో వీరిని రాజకీయాల్లోకి ఆహ్వానించిన నేతలే ఇప్పుడు వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పాలకుర్తి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును ఎలాగైనా ఓడించాలని అమెరికాలో స్థిరపడిన ఝాన్సీ రెడ్డి యుఎస్ పౌరసత్వాన్ని వదులుకుని మరీ ఇక్కడకు వచ్చారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి టికెట్ సాధించారు. అయితే పౌరసత్వం సమస్య కోర్టులో ఉండడంతో గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసి కోడలు యశస్విని రెడ్డికి ఇచ్చారు. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావుపై యశస్విని భారీ మెజార్టీతో గెలిచారు. యశస్విని రెడ్డి విజయంలో ఝాన్సీ రెడ్డి సమీప బంధువు హనుమాన్ల తిరుపతి రెడ్డితో మరికొందరు కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు వారే వీరిని అసహించుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఈ అత్తా కోడలకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఎమ్మెల్యే హాజరవుతున్న కార్యక్రమాలకు ఈ నేతలు దూరంగా ఉంటున్నారు. వీరు ఏర్పాటు చేసిన సమావేశాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు అత్త ఝాన్సీ రెడ్డి హాజరు కావడం లేదు. దీంతో రెండు వర్గాల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. యశస్విని గెలుపు కోసం తాను ఖర్చులు భరించానన్నది తిరుపతి రెడ్డి వాదన. అయితే తిరుపతి రెడ్డిని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించింది ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డే. కానీ ఏఎంసీ చైర్మన్ ఇప్పుడు వీరికి వ్యతిరేకంగా మారడం చర్చనీయాంశమైంది. గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం లేదన్నది వ్యతిరేక వర్గం వాదన. కాంట్రాక్టులు, సంక్షేమ పథకాలను తాము చెప్పిన వారికి ఈ అత్తా కోడలు ఇవ్వడం లేదని అసంతృప్తిగా ఉన్నారు. తొర్రూరుతో ప్రారంభమైన ఈ రగడ ఇప్పుడు మండలాలకు విస్తరించింది. ఎన్నికల ముందు స్థానికంగా ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం కూడా అసంతృప్తికి కారణమైంది. రెండు గ్రూపులు వేరువేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం కాంగ్రెస్లో రచ్చరచ్చ అవుతోంది. మరోవైపు తిరుపతి రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో తన సొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని సమాచారం. ఝాన్సీ రెడ్డి భర్త రాజేందర్ రెడ్డి తమ్ముడి కొడుకు తిరుపతి రెడ్డి తమ కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని ప్రజలకు వివరిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. తిరుపతి రెడ్డి తాత హనుమాన్ల మాధవరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేస్తూ అసంతృప్తి నేతలను ఏకం చేస్తున్నారు. ఇక ఈ పరిణామాలను ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి లైట్ తీసుకుంటున్నారు. అసంతృప్త నేతలంతా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోవర్ట్లేనని అత్తా కోడలు కొట్టిపారేస్తున్నారు. టీఆర్ఎస్ నేత ఆడించినట్టు ఆడుతూ చెప్పినట్టు చేస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారితో మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించానని, కానీ అసంతృప్తి నేతల గొంతెమ్మ కోరికలను తీర్చడం కష్టమన్నది ఝాన్సీ రెడ్డి వాదన. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని కాంగ్రెస్ అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు. మొత్తంగా ఒకప్పుడు ఈ అత్తా కోడల్ని పాలకుర్తి రాజకీయాల్లోకి ఆహ్వానించిన నేతలే ఇప్పుడు అసహించుకోవడం, వారిని ఎమ్మెల్యే ఫ్యామిలీ లైట్ తీసుకోవడం కాంగ్రెస్ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం పాలకుర్తి విభేదాలపై ఫోకస్ పెట్టి పరిష్కరిస్తుందా, లేక వారి మానాన వారిని వదిలేస్తుందా అన్నది చూడాలి.